నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మంగళగిరిలో ఉద్రిక్తత సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థులను అరెస్టు చేసిన మంగళగిరి పోలీసులు రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందన్న మంగళగిరి ఇన్ఛార్జ్ గంజ్ చిరంజీవి చేనేత వస్త్ర వ్యాపార సముదాయ నూతన భవనాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మంగళగిరిలో ఏ సమస్య వచ్చినా మీ వెంట మేము ఉంటామని భరోసా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఓ తీపి కబురు చెప్పింది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. సచివాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6100 ఉపాధ్యాయ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతేకాకుండా డిఎస్సి 2024 వెబ్సైట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఈ నెల 21 వరకు ఫీజు చెల్లింపుకు గడువు ఉంటుందని తెలిపారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెక్షన్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెక్షన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం 122 సెంటర్లో డిఎస్సి నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు తమ సమస్యలను నివృత్తి చేసుకునేందుకు 9505619127 లేదా 9705655349 ను సంప్రదించవచ్చని తెలిపారు. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల, ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించడానికి గడువుగా నిర్ణయించడం జరిగిందని, ఏప్రిల్ 2న ఫైనల్ కీ విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులకు ప్రొహిబిషన్ డిక్లరేషన్ అనేది డబ్బు విషయం కాదు, వారికి శ్రద్ధ ఉండాలి, డెడికేషన్ గా పనిచేయాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు. 4-5 రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం. ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ, ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం. ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కమిషనర్ గారి నోటిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్డ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా పెట్టామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో కానీ అదే పై రాష్ట్రాల్లో కానీ మొత్తం 122 సెంటర్స్ నుంచి ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఏదైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పబ్లిక్ హాలిడేస్ని ఏబీవీఎస్ ఎగ్జామ్ జరుగుతున్న ఆ రోజున మాత్రం దీంట్లో ఎగ్జామ్ చేయడం జరిగింది. ఆ రోజున మాత్రం అది. దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబరు 9505619127 అలాగే 9705655349. చాలా పగడబందిగా ప్రతిష్టాకరంగా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది రాకూడదని, ఏ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పారదర్శకత ఎగ్జామ్ జరగాలని ఇది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆదేశం, ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. సో కాబట్టి మనం ఎవరికి ఏ ఇబ్బంది, ఏ సమాచారం కావాల్సి వచ్చినా హెల్ప్ డెస్క్ వచ్చి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కులగణ ప్రతిపాదికగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాతినిధ్యం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సుముఖతగా ఉన్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళగిరిలో మీకు ఏ సమస్య వచ్చినా మీ వెంట మేముంటామని ఆయన తెలిపారు. మంగళగిరి నగరంలోని పాత బస్టాండ్ సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయం పేరిట నిర్మించిన నూతన భవనాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అట్టహాసంగా చేనేత బజారు భవనం ప్రారంభోత్సవం కులగణ ప్రతిపాదికగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం
అని, అందుకే కులగణన కార్యక్రమాన్ని చేపట్టారని రాజ్యసభ సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ 1956 నుంచి 1972 వరకు బీసీలకు ఎక్కడా ప్రాధాన్యత లేదని అన్నారు. 1972లో కొంతవరకు బీసీలకు ప్రాధాన్యత వచ్చిందని తెలిపారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బీసీ ఎస్సీలను పోటీగా పెట్టి గెలిపించాలని తెలిపారు. ఉదాహరణకు మల్కజ్గిరిలో సర్వే సత్యనారాయణ అనే ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు, అనంతపురం, రాజమండ్రిలలో బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కుల గణన కార్యక్రమం నిర్వహించడానికి వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. కుల గణన ద్వారా సామాజికంగా, ఆర్థికంగా సాయం అందించే అవకాశం ఉంటుందని, దీనివలన పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఓసీలకు తగినట్టుగా ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు తమకు 35 కోట్ల రూపాయల బకాయిలు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారని, తక్షణమే స్పందించిన ఆయన బకాయిల మంజూరుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరంజీవికి వినతి పత్రం ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారని ఆయన అన్నారు. ఈ యొక్క చేనేత పరిశ్రమకు ఆద్యులు ప్రగడ కోటయ్య గారు 1915లో జన్మించి 1995 వరకు 80 సంవత్సరాల పాటు ఆయన ఈ యొక్క పరిశ్రమకు చేసినటువంటి సేవ, చేనేతకు, చేనేత కార్మికులకు ఆయన చేసినటువంటి కృషి, ఆయన సంస్మరణార్థం ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య గారి ఈ యొక్క భవనాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు 35 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, బకాయిలు చెల్లిస్తే మరిన్ని వర్క్స్ మేము టేకప్ చేయగలము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ 35 కోట్ల రూపాయల బకాయిలు ఇమ్మీడియట్ గా చెల్లించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు 1956 నుంచి 1972 వరకు బీసీలు అన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కడా కూడా రాజ్యాంగ పదవుల్లో కానీ, పార్లమెంటులో కానీ, లెజిస్లేచర్లో కానీ ఎక్కడ అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది కాదు. 72లో కొంతవరకు బీసీ రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ తర్వాత 2009లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈవెన్ జనరల్ సీట్స్ లో కూడా అటు బీసీలని, ఎస్సీలని పోటీకి పెట్టి గెలిపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు అయితేనేమి పార్లమెంట్, అనంతపూర్ పార్లమెంట్ అయితేనేమి, హిందూపూర్ పార్లమెంట్ అయితేనేమి, రాజమండ్రి పార్లమెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా జనరల్ సీట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలను నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నాం. గతంలో కానీ వెళితే 1931 నుంచి, అంటే స్వాతంత్రానికి ముందు కూడా 1931 నుంచి 1951 వరకు అన్ని సామాజిక వర్గాలు, ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా ఆ సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు. 51 తర్వాత ఈ యొక్క కులగణనలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ మాత్రమే సెన్సస్ లో తీసుకునేటటువంటి పద్ధతి ప్రారంభం జరిగింది. దీనివల్ల ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలా అన్నటువంటిది
మనం కుల గణన తర్వాత మనం నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇంచుమించుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంచుమించుగా ఈ యొక్క కులగణన ప్రాతిపదికగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీస్కి కానీ మరింత కరెక్ట్గా ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరైతే ఈ యొక్క కులగణన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ఎవరైతే ఏ కులాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ కులాలకి ఒక రిజర్వేషన్స్ మాత్రమే కాదు, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చాలా కరెక్ట్గా చేసేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ఉపయోగాలన్నీ కూడా వీటిలో ఉంటాయి. ఇస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ యొక్క సామాజిక వర్గాలన్నింటినీ కూడా మిగతా అగ్రవర్ణాలను చెప్పుకోండి, ఓసీలను చెప్పుకోండి, వాళ్ళందరితో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూసుకుందాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి అన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని ఆయన వివరించారు. మంగళగిరిలోని 19వ వార్డులో వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించిన గంజి చిరంజీవికి కొప్పురావు కాలనీ స్థానికులు హారతులతో స్వాగతం పలికారు. గెలిపే లక్ష్యంగా 11వ వార్డు కొప్పురావు కాలనీ ప్రతి గడపకు వెళ్లి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో మంగళగిరి, తాడేపల్లి ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. ఏ అధికారి రికమెండేషన్ లేకుండా నేరుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 19వ వార్డు కుప్రావు కాలనీలో ఇంటింటికి తిరగటం జరుగుతుంది. ప్రజల స్పందన చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకు ఇస్తున్నారో స్పష్టంగా వాళ్ళ ముఖాల్లో ఆ చిరునవ్వు ద్వారా కనిపిస్తుంది. ఎక్కడా వివక్షత లేకుండా ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా అత్యధికమైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి తలుపుని తట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరికి ఇంత ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా, రికమెండేషన్తో పని లేకుండా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగనన్న అందిస్తున్నారు. జగనన్నకే మేము అండగా ఉంటామని ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న మాట 2024లో అత్యధిక మెజార్టీతో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రానున్న రోజుల్లో ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా జగనన్నే ఈ మంగళగిరిని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తారని ప్రజలు విశ్వసిస్తూ అభిమానిస్తున్నారు. అందుకనే ఈరోజు ఏ గడపని తాకినా, ఏ ఇంటి తలుపు తట్టినా ప్రతి ఒక్కరు కూడా ఆనందాలతో స్వాగతం పలుకుతున్న తీరు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇదే జగనన్న మార్కు పరిపాలన. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన గురుమూర్తి, పెద్దిరెడ్డి, భూమన, చెవిరెడ్డి వంటి వైసీపీ నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని జవహర్ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు గురుమూర్తి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ గతంలో నోట్ల కుంభకోణం చేశారని, ఇప్పుడు ఓట్లు కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలను ఏ విధంగా చేయాలనే దానిపై తిరుపతి ఉప ఎన్నికలు ఓ మోడల్గా నిలుస్తున్నాయని విమర్శించారు. 1 కాదు 2 కాదు ఏకంగా 35,000 ఓటర్ కార్డులను వైసీపీ నేతలు డౌన్లోడ్ చేశారన్నారు. గిరీష, చంద్రమౌళేశ్వరరెడ్డి లాంటి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటే అది వారి కోసం కాదని, వారి వెనుక వైసీపీ నేతలు ఉండే ఈ పని చేయించారని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికే అధికారిక లాగిన్ నుంచి ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేశారన్నారు.
ఈ ఎన్నికలో గెలుపొందిన గురుమూర్తి మళ్లీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్నారు. గురుమూర్తి కూడా ఓ తోలుబొమ్మ అని ఎద్దేవా చేశారు. తెనవెనక ఉండే తోలుబొమ్మలను ఆడించే మనుషులు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, సజ్జల వంటి నేతలని విమర్శించారు. సీఈఓ కార్యాలయంలోనే జగన్ మనుషులున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల తరహా అక్రమాలు ఇంకెన్ని చోట్ల జరిగి ఉంటాయి అని ప్రశ్నించారు. ఇంకెంతమంది ఎన్నికల అధికారులు లాగిన్ జగన్ చేతిలో ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఓటర్ల లిస్టులో తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు, ఎపిక్ కార్డులను సైతం ఐఏఎస్ ఆఫీసర్లు గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని 30,000 పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది ఒక మోడల్గా ఈ స్వతంత్ర దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అదే తిరుపతి నుంచి 30,000 ఏదైతే ఓటర్ లిస్టులని డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ గురుమూర్తి అనేటటువంటి వ్యక్తిని గెలిపించిన తర్వాత అదే గురుమూర్తి తిరిగి ఈరోజు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అక్కడ వ్యవస్థలు అనేది ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఆయనకి తెలుసు. కానీ ఇది గురుమూర్తి కేవలం తెర ముందు ఒక తోలుబొమ్మ తప్ప ఆడిచ్చేదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల, ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తోలుబొమ్మల్లాగా ఆడిస్తూ అధికారులు బలిపశువులు చేస్తూ ఉన్నారు. చిన్న చేపల్ని పట్టుకొని పెద్ద తిమింగలాలను ఎందుకు వదిలేస్తున్నారు అనేది పెద్ద సమస్యగా ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా చూడాలి. అంతేకాదు రాంప్రసాద్ మంగళగిరి నియోజకవర్గంలో ఓ తహసీల్దార్గా పనిచేసి ఈ స్కాముల్లో కానీ అనేక విధంగా ఆయనకి ఉన్నటువంటి సర్వీస్ అంతా కూడా ఏ విధంగా ఆక్షేపణీయంగా ఉందో అలాంటి వ్యక్తి ఈరోజు వెళ్ళి ఎన్నికల సంఘ కార్యాలయంలో డిప్యుటేషన్ మీద పనిచేస్తూ ఉన్నాడు. మరి ఎన్నికల సంఘం అతన్ని ఎందుకు ఉపయోగించుకుంటుంది, అతన్ని ఎందుకు డిప్యుటేషన్ వేయించుకుంది? దాంతోపాటుగా అనేక మందిని ఈరోజు డిప్యుటేషన్ వేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ సర్వీస్ అంతా ఏ విధంగా ఉందో చూడాలి తప్ప ఈ విధంగా చేయడం సరికాదు. ఏదైతే ఇప్పుడు మనకున్నటువంటి ఎన్నికల అధికారి ఉన్నారో గతంలో పనిచేసినట్టు ఇప్పుడు ఎందుకు చేయట్లే? ఆయనకున్న భయం ఏంటో అర్థం కావట్లే. గతంలో ఆయన కమిషనర్గా, నేను మినిస్టర్గా చేశాం. అప్పుడు ఏ విధంగా పనిచేశారు, ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తామన్నారు? రౌతు కొంది గుర్రమని ఈ విధంగా వ్యవస్థని నిర్వీర్యం అయిపోతూ ఉంటే కళ్ళు అప్పగించి చూడటం అనేది సరైనది కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎవరైతే ఈ దీనిలో పాత్రదారులు అయ్యారో గురుమూర్తి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, ఎన్నికల అర్హులను చేయాలి, అనర్హులుగా ప్రకటించాలి. అదేవిధంగా వైకాపా గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త ఏలూరి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంటు పరిధిలోని వైసీపీ నేత కేత అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు తిరుపతి, ఒంగోలు, గిద్దలూరుకి చెందిన వివిధ పార్టీల నేతలతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలో బీజేపీ పార్లమెంటు సభ్యుల సంఖ్య 350 దాటుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక దొంగ ఓట్లపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 35,000 దొంగ ఓట్లు గుర్తించి కంప్లైంట్ చేశామని తెలిపారు పురంధేశ్వరి. ఐపీఎస్ల మీద కూడా దొంగ ఓట్ల అంశంపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ అభ్యర్థిని మార్చడంతో పాటు ఓటర్లను లోపాయకారిగా నియోజకవర్గం మారుస్తున్నారని ఆరోపించారు. మంత్రి విడుదల రజనీ చిలకలూరుపేట నుంచి గుంటూరు మారగానే ఆమె అనుమాయుల ఓట్లు లోపాయకారిగా మారుతున్నాయని విమర్శించారు. మరోవైపు ఏపీ అభివృద్ధిలో సింహభాగం బీజేపీ చేసిందని ఆమె అన్నారు. పార్లమెంటు అభ్యర్థుల సంఖ్య ఈసారి 350 దాటుతుందన్న ఆమె పార్టీలతో పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అస్సలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర పథకాలన్నీ కేంద్ర పథకాలని మేము చెప్పినా మాకు సహకారం ఇవాల్టి వరకు లేదన్నారు. ఈ నెల 29 వరకు ప్రజాపోరు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈరోజు ఐపీఎస్ఎల్ మీద కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి యాక్షన్ తీసుకోవటం జరిగింది. వారి మీద కూడా చర్యలు తీసుకోవటం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఏవైతే ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి నియోజకవర్గంలో 2,70,000 ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో 61,000 ఓట్లు
ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి. ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం, మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం, ఐపీఎస్ఎల్ మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. ఇది మనం కేవలం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం అవుతుంది అని చెప్పి భావించినట్లయితే ఇది మన తప్పిదమే. మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో కనుకనే కాబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకు ముందు మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఒక్కసారి కూడా ఈ విషయాలన్నీ వారి దృష్టికి మేము తీసుకువెళ్ళటం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశానికి మాత్రమే కాదు రాష్ట్రానికి కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి మనం భావించవచ్చు. అదేవిధంగా పార్టీలో చేరినటువంటి వారికి కూడా వినమ్రపూర్వకంగా చేసేటువంటి అభ్యర్థన కండువం వేసుకోవడం మాత్రమే కాదు, ఆ కండువతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలో ఆ బాధ్యతని కూడా మీరు తీసుకున్నారు అనేటువంటి విషయం. అదేవిధంగా మేము పార్టీ తరఫు నుండి కూడా వారిని ఏ విధంగా మా పార్టీలోకి ఇనుముడింపు చేసుకోవాలి అనేటువంటి అంశం మీద కూడా మేము ఖచ్చితంగా దృష్టి పెట్టడం జరుగుతుంది అని చెప్పి భావిస్తూ పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నసరాపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాడో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య మాత్రమేనని, పవన్, లోకేష్, బీజేపీ వంటి వారెవరు వచ్చినా ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఎవరెన్ని పార్టీలు మారినా ఎన్ని అసంతృప్తులు వచ్చినా మళ్లీ ప్రభుత్వం స్థాపించేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ డిసైడ్ చేయండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. ఎవరు ఎన్ని మారినా ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి, ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్. మేము 2,60,000 కోట్ల రూపాయలు ఫిల్ఫరేజ్ లేకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, జన్మభూమి కమిటీలు లేకోకుండా, లీడర్లు కాజేయకోకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం, తొలి ప్రభుత్వం ఇది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే, పూర్వం నుంచి నేను చూస్తున్నా, 89లో నేను శాసనసభ్యుడిని. ప్రభుత్వం ఇచ్చే డబ్బు రూపాయి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మధ్యలో ఎలుకలు తోనేసినట్టు తోనేసేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల నుండి ఆఫీసర్ చివరికి చేరేది 30 పైసలు 40 పైసలు అయ్యేది ప్రజలకి. నౌ
2,60,00,000 కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారుడికి చేరినటువంటి ప్రభుత్వం ఇది. 2014 తర్వాత ఆముదాల వలస నియోజకవర్గాన్ని టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందని, కానీ 2019లో ప్రజలు ఇక్కడ డామాబస్సు ఎమ్మెల్యేని గెలిపించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. అందుకు మనం కూడా కారణమే. నాడు మనం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయామని వివరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డామా బస్సు ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ డామా బస్సు ఎమ్మెల్యే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చెప్తుంటాడు, తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ఏనని అంటుంటాడు. ఈ డామా బస్సును అడుగుతున్నా, అదే ఎన్టీఆర్ కుమార్తెను శాసనసభ సాక్షిగా అవమానిస్తే నువ్వు పీకిందేంటి, చేసిందేంటి? ఇవాళ శాసనసభకు కనీస గౌరవం లేదంటే అందుకు కారణం ఈ డామా బస్సు ఎమ్మెల్యే అని మండిపడ్డారు. వాస్తవానికి 2019కి ముందు తమ్మినేని సీతారాంను చాలా గౌరవించానని, ఎప్పుడైతే శాసనసభ సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ ప్రతిపక్ష నేతలను అవమానిస్తుంటే పట్టించుకోలేదు. ఆ రోజే ఆయన గౌరవం పోగొట్టుకున్నాడని ఆయన చెప్పారు. ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను శంఖారావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. నారాయణపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ మోడర్నైజేషన్ గాని, శ్రీకాకుళం ఆమ్దాల వలస రోడ్ శాంక్షన్ గాని, తాగునీటి పథకాలు గాని దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం. కానీ ప్రజలు ఏం చేశారు? ఒక డమాబుస్సు ఎమ్మెల్యేని గెలిపించారు. ఈ డమాబుస్సు ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా. ఆయన పదే ఒక మాట అంటున్నాడు, ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని. ఈ డమాబుస్సు ఎమ్మెల్యేని అడుగుతున్నా, అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని శాసనసభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి, చేసిందేంటని సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈ రోజు శాసనసభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ డమాబుస్సు ఎమ్మెల్యే. వాస్తవంగా 2019 ముందల తమ్మినేని సీతారాం గారిని నేను చాలా గౌరవించా. కానీ ఎప్పుడైతే శాసనసభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే, ఆ రోజే ఈయన గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా. రాబోయే 2 నెలల్లో మన చేసిన మంచి పనులు, చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు నేను కోరుకుంటూ, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థులను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. 25,000 పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మెగా డిఎస్సీ పేరుతో 6,100 పోస్టులు విడుదల చేసి 30 రోజుల డిఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే ఎలా సాధ్యమని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గోపి మల్లికార్జునరావు ప్రశ్నించారు. మంగళగిరిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థులను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గోపి మల్లికార్జునరావు మాట్లాడుతూ, జగన్ పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ రాష్ట్రంలోని విద్యార్థులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పాలన అంటూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్ ఉల్లంఘిస్తూ నియంతల పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగాన్ని సున్నా చేస్తున్న సీఎం డ్రగ్స్ ఆంధ్రాగా మార్చారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను అందలం ఎక్కిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 6,100 పోస్టులతో భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ఈ జనవరి పోతే నెక్స్ట్ జనవరికి మీకు ఉద్యోగాలు సంపాదించుకోండి, లేకుంటే నాకు మళ్ళీ మీరు ఓట్లు వేయొద్దని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ అంటుగా మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీని విడుదల చేయడం జరిగింది. అలాగే మనం చూసాం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ ఉచిత విద్య అందిస్తున్నారని మేము అడుగుతున్నాం. జీవో నెంబర్ 77 తీసుకొచ్చారు. పీజీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ కట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగళగిరిలో ఉద్రిక్తత, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థులను అరెస్టు చేసిన మంగళగిరి పోలీసులు.
రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందన్న మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి. చేనేత వస్త్ర వ్యాపార సముదాయ నూతన భవనాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. మంగళగిరిలో ఏ సమస్య వచ్చినా మీ వెంట మేము ఉంటామని భరోసా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.